హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్, లాస్ట్ డేట్, ఎలా అప్లై చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేయండి. కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ గురించి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. ప్రతి ఒక్క అప్డేట్ కావాలి, అప్ టు డేట్ కావాలి అనుకుంటే పర్సనల్ గైడెన్స్కి సంబంధించి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు పెయిడ్ గైడెన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అందులో జాయిన్ అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అప్ టు డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్కి సంబంధించి ప్రయారిటీ ఆర్డర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేశారు. సో September 10th ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 17th September 9 PM వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఆ వెబ్సైట్ వచ్చేసి drUHSAP.in అనే వెబ్సైట్. సో వెబ్సైట్ చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓసీ వాళ్ళకి 40,382 ర్యాంకు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మనకి 48,459, అలాగే ఓసీ పీడబ్ల్యూటీ వాళ్ళకి 40,382 కట్ ఆఫ్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు, ఈ కట్ ఆఫ్ ర్యాంక్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 100% సీట్స్ అనేది గవర్నమెంట్ కాలేజెస్ నుంచి, అలాగే 60% సీట్స్ అనేది ప్రైవేట్ కాలేజెస్ నుంచి ఈ కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ప్రైవేట్ అలాగే గవర్నమెంట్ కాలేజెస్లో ఏ ఫీజు అయితే డిసైడ్ చేస్తారో ఆ ఫీజు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ అండ్ సెక్యూర్డ్ మినిమం పర్సంటైల్ ఇన్ ఏపీ ఎంసెట్ 2024 యాజ్ డీటెయిల్స్ అబోవ్ హ్యావ్ టు అప్లై ఫర్ డిటర్మైనింగ్ ద మెరిట్ పొజిషన్ ఫర్ కాంపిటేటివ్ అథారిటీ కోటా సీట్స్ ఇన్ రెస్పెక్టివ్ కేటగిరీస్. సో అప్లై చేసిన వాళ్ళలో మీ కేటగిరీని బేస్ చేసుకొని, అలాగే మొత్తంగా మీ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లేదా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒక రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి అప్డేట్ ఉంటుంది. అంటే మీరు అప్లై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ వస్తాయి. అంటే ఇదే కౌన్సిలింగ్ ఫైనల్ కాదు, ఓన్లీ రిజిస్ట్రేషన్స్ మాత్రమే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, అంటే ఫీ పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక 1 month గ్యాప్ తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దీంతోపాటు మనకి ఇంటర్మీడియట్ మార్క్స్లో ఓసీ క్యాండిడేట్స్కి మినిమం 45% మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మినిమం 40% మార్క్స్ అనేది రావాలి. దీనికి ఓన్లీ బైపీసీ స్టూడెంట్సే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఏజ్ క్రైటీరియా 17 years క్రాస్ అయి ఉండాలి. మీ యొక్క 10th క్లాస్ మెమో ప్రకారం December 31st లోపు మీకు 17 years క్రాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు. అలాగే ఇక్కడ ఫీ విషయానికి వస్తే ఓసీ క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ చేసే టైంలో ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీ పేమెంట్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 2,360 రూపీస్, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1,888 రూపీస్ అనేది ఇంక్లూడింగ్ జిఎస్టీతో పాటు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి పే చేస్తే మళ్ళీ మీకు ఆ ఫీ అనేది రిఫండ్ అయితే రాదు. ఓకేనా? ఇంపార్టెంట్ విషయాన్ని చూస్తే డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ర్యాంక్ కార్డు, పాస్పోర్ట్, సిగ్నేచర్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, ఇలా మీకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఇక్కడ క్లియర్గా మీకు ఆ ఫైల్ అనేది, మీరు అప్లోడ్ చేసే ఫైల్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలా లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలా, అది ఎంత సైజు ఉండాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం సైజ్ ఇది 1000 KB కంటే బిలో, 500 KB కంటే బిలో, ఇలా మీకు బిలో ఉండాలి, ఎబో అయితే కాదు. సో ఇంపార్టెంట్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ స్పెషల్ కేటగిరీ కానీ, ఇంకా ఏమైనా మీకు లోకాలిటీకి సంబంధించి కానీ, అలాగే ఇంకా ఏమైనా మీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి బీసీసీ కానీ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డు ఉంటే వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే మీకు ఏమైనా జనరల్ డౌట్స్ ఏమైనా ఉంటే దీనికి సంబంధించి మీకు 10 AM నుంచి 6 PM వరకు వర్కింగ్ డేస్లో డౌట్స్ క్లారిఫికేషన్ చేయడానికి ఇక్కడ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. టెక్నికల్ డిపార్ట్మెంట్ అలాగే నార్మల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి క్లారిఫై చేయడానికి ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్కి మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి అడగచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఫామ్స్ అని ఉంది కదా, ఫామ్స్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి పేజ్ ఓపెన్ కావట్లేదు. సో ఇప్పుడు ఈరోజే ఓపెన్ చేశారు కాబట్టి ప్రజెంట్ ఓపెన్ కావట్లేదు.
సో ఇందులో మీకు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసే టైంలో డాక్యుమెంట్స్ సబ్మిషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే చూసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. అందులో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా పీడిఎఫ్స్ కానీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి జాయిన్ కండి. ఓకేనా? థ్యాంక్ యూ.